హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ప్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. అండ్ ఈ బిర్యానీ చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ చూసాక దమ్ బిర్యానీ అంటే ఇంత ఈజీనా అనుకుంటారు. సో ఇంకా డిలే చేయకుండా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేద్దామా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఫస్ట్ అయితే కుక్కర్లో వాటర్ వేసేసి 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అంటే క్వాంటిటీ అనేది మీ ఇష్టం అనమాట. మీ ఇంట్లో ఉండే పర్సన్స్ బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. అండ్ దమ్ బిర్యానీ చేసేటప్పుడు రైస్కి కూడా కొంచెం ఫ్లేవర్ అనేది యాడ్ అవ్వాలి. అంటే ఇప్పుడు నేను చెప్పిన హోల్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకుంటే ఆ రైస్ కూడా మనం తినేటప్పుడు టేస్టీగా ఉంటుందన్నమాట. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా, 4 యాలకులు, 5 లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, జాపత్రి అండ్ ఫైనల్గా కొరియాండర్ కొత్తిమీర మొత్తం కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. అండ్ దాని తర్వాత చిల్లీస్ యాడ్ చేసుకోవాలన్నమాట కట్ చేసి. సో మీరు కారం ఎక్కువ తింటే మీరు కారం ఎక్కువ చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు. మేమైతే 5 యాడ్ చేస్తున్నాం అనమాట. అండ్ దాని తర్వాత సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్ మీరు వేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను బిర్యానీకి బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట. బాస్మతి రైస్ కాబట్టి ఎక్కువసేపు సోక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అక్కడ వాటర్ బాయిల్ అయ్యే ముందు మనం ఒక 30 మినిట్స్ సోక్ చేసుకుంటే చాలు. అండ్ నేనైతే ఇక్కడ 6 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. మా ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు, సో క్వాంటిటీ ఎక్కువ చేయాలి కాబట్టి అంత తీసుకున్నాను. బట్ మీరైతే మీ ఇష్టం అనమాట, ఎంతైనా తీసుకోవచ్చు. అండ్ చూసారు కదా, వాటర్ అనేది ఇంకా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వలేదన్నమాట, జస్ట్ హీట్ అయింది. వన్స్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది అంటే రైస్ యాడ్ చేశాక చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఆల్రెడీ ప్రాన్స్ అయితే నేను మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో. బట్ ఏమేమి మిక్స్ చేశాను అనేది షూట్ చేయడం మర్చిపోయాను. డోంట్ వరీ, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. చెప్తాను ఏమి మిక్స్ చేశాను అని. ఇక్కడ మేము 3 కేజెస్ ప్రాన్స్ తీసుకున్నాము. అందులో కొంచెం కర్డ్ యాడ్ చేశాను అనమాట, 1 కప్ సరిపోతుంది. అండ్ దాని తర్వాత బిర్యానీ స్పైసెస్ యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బ్లాక్ క్యూమిన్ జీలకర్ర పౌడర్, బే లీఫ్ అవన్నీ యాడ్ చేసేసి అండ్ దాని తర్వాత ఒక పేస్ట్ వేసాను అనమాట. ఆ పేస్ట్ వచ్చేసి 1 కప్ పుదీనా తీసుకున్నాను, 5 చిల్లీస్ తీసుకున్నాను, కొరియాండర్ లీవ్స్ తీసుకున్నాను అనమాట. ఆ మూడింటిని మిక్స్ చేసి ఆ పేస్ట్ కూడా యాడ్ చేసాను. అండ్ దాని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 పించ్ టర్మరిక్ వేసేసి సాల్ట్ అనేది మీ ఇష్టం అనమాట. యాజ్ పర్ యువర్ టేస్ట్ మీరు సాల్ట్ వేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ 1 లెమన్ జ్యూస్ పిండేసాను అనమాట. అండ్ ఆనియన్స్ అనేది ఫ్రైడ్ ఆనియన్స్ మీరు ముందే సపరేట్గా చేసి పెట్టేసుకొని దానికి కూడా యాడ్ చేసేసేయాలి. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, మర్చిపోయాను, అదేం కదా మెయిన్ టేస్ట్కి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసాను. అవన్నీ బాగా మ్యారినేట్ చేసి మిక్స్ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో. మీన్వైల్ అది వాటర్ బాయిల్ అయ్యి అది కుక్ అయ్యే లోపల రైస్ మనము ఒక బౌల్ అనమాట, వెడల్పుగా ఉండేది దమ్కి తీసుకుంటే మనకి ఈజీగా కలపడానికి కూడా మంచిగా ఉంటుంది. అది కొంచెం పెద్దదైనా పర్లేదు, నో ప్రాబ్లం. సో ఇక్కడైతే మేము ప్రాన్స్ అంతా యాడ్ చేసేసి కొంచెం ఆ వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుందన్నమాట. మీరు చూస్తుంటే వన్స్ ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయాక దాని తర్వాత మనము రైస్ అనేది యాడ్ చేస్తామన్నమాట. సో గాయస్, రైస్ అయితే కుక్ అయిపోయిందనమాట మంచిగా. సో ఇంకా వాటర్ అంతా మంచిగా ఏమి లేకుండా మొత్తం డ్రైగా ఉండాలన్నమాట. అప్పుడు మనము బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇక్కడ మేము ఆ రైస్ అంతా బౌల్లోకి అయితే వేసేస్తున్నాం అనమాట. సో లేయర్గా వేసుకోవాలన్నమాట. ఫస్ట్ రైస్ వేసేసి అండ్ దాని తర్వాత అగైన్ మళ్ళీ ఆ ప్రాన్స్ ఆ కర్రీ అంతా ఉంటుంది కదా, దాన్ని వేసేసి మళ్ళీ అగైన్ రైస్ వేసేసి అలాగ మొత్తం యాడ్ చేసుకుంటూ రావాలి. సో ఇక్కడ మేము కలర్ యాడ్ చేస్తున్నాం, ఫుడ్ కలర్. మీరు సఫ్రాన్ అవైలబుల్లో ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దమ్ బిర్యానీ అంటేనే కొంచెం కలర్ఫుల్గా అలాగంతా ఉంటుంది కదా. అండ్ దాని తర్వాత ఇక్కడ మేము 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసేసాము. అండ్ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసి పైన కొంచెం కొరియాండర్ కొత్తిమీర కూడా ఒక చల్లేసామన్నమాట. అండ్ ఫైనలీ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసాము. అండ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసాము. అండ్ ఇది ఫైనల్ లేయర్. ఆల్రెడీ చెప్పాను కదా లేయర్స్గా యాడ్ చేసుకుంటాము అని చెప్పి. ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేసేసి అండ్ దాని తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసాము. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసాము. అండ్ దాని తర్వాత ఫ్రై ఆనియన్స్ యాడ్ చేసాము. అండ్ ఫైనలీ కొంచెం ఆయిల్ కూడా వేసామన్నమాట. అండ్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసాము.
సో గైస్ ఫైనలీ దమ్ అయితే పెట్టేసామన్నమాట. సో మూత వేసేసి క్లోజ్ చేసేసి ఎయిర్ టైట్ గాలి పోకుండా ఒక స్టోన్ లాగా మీ ఇంట్లో ఏదున్నా కూడా పెట్టేయచ్చు. అండ్ స్టవ్ ఆన్ చేసేసి సిమ్లో పెట్టేయాలి. అండ్ దమ్ కరెక్ట్గా రావాలి అంటే ఒక 7 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి అండ్ దాని తర్వాత 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఆఫ్ చేసేయడమే. చూసారు కదా, ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అండ్ మేమందరం వెయిట్ చేస్తున్నాం అనమాట తినడానికి. అండ్ గైస్ దమ్ బిర్యానీ కాబట్టి మొత్తం కంప్లీట్గా మిక్స్ చేయాల్సిన అవసరం లేదనమాట. అట్లా సైడ్కే లేయర్గా తీసుకొని జస్ట్ మిక్స్ చేసుకొని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే చాలు. అండ్ ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం ఎలా వచ్చి ఉంటుంది ఏంటి అనేది. చెప్పాను కదా ఆల్రెడీ మేము ఎక్కువ పర్సన్స్ ఉన్నాము. ఎవరైనా వచ్చినప్పుడు మనకి కుకింగ్ చేసేటప్పుడు భయం ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, ఎలా ఉంటుంది ఏమి అని చెప్పి. సో ఫైనలీ చాలా మంచిగా వచ్చింది, టేస్టీగా వచ్చింది. మీరు ఎవరైనా డెఫినెట్గా ట్రై చేస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.